ఇక అక్రమ ఆస్తులు రూపాయలు 100 కోట్లకు పైనే అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు 30 లక్షల నగదు స్వాధీనం హైదరాబాదు నల్లగొండ మిర్యాలగూడలో తనిఖీలు విల్లాలు ఓపెన్ ప్లాట్లు వ్యవసాయ భూములు కార్లు బంగారం ఉన్నట్టు గుర్తింపు హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి అక్రమాస్తులు 100 కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్ నార్సింగి సర్కిల్ పరిధిలోని మంచిరేవులలోని ఆయన నివాసం నాగోల్ డివిజన్లోని మరో ఇంటితో పాటు నల్లగొండ మిర్యాలగూడ పట్టణం మిర్యాలగూడ మండలంలోని దొడ్డవారిగూడెం ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నల్లగొండ మిర్యాలగూడలో ఆయనకు విల్లాలు ఓపెన్ ప్లాట్లు వ్యవసాయ భూములు కార్లు బంగారం ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ హనుమకొండ అడిషనల్ ఎవరైతే కలెక్టర్ ఉన్నారో వెంకటరెడ్డి గారు ఈయన అక్రమాస్తులు దాదాపుగా మరి ఈయన జీతం చేస్తే ఎంత వస్తుంది, ఈయనకున్న ఆస్తులు ఎన్ని, వాటన్నిటినీ కూడా కలిపితే ఆ 100 కోట్లు కూడా అది కాదు. కాకపోతే ఈయన అక్రమాస్తులే 100 కోట్లట. ఇక మరి అవి దొరికిన కాడికే ఆ లెక్క పెడితే ఇంకా మరి పైన ఎంత ఉందో. ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగం చేయమని అంటే ప్రభుత్వాన్ని దోచుకునే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇలాంటి కలెక్టర్ గారు మరి కలెక్టరే ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉంటాడు అని అనుకుంటే దొంగల ముఠాతో దోస్తీ కట్టి అక్రమాస్తులు సంపాదిస్తున్నటువంటి కలెక్టర్ గారు రాజకీయ నాయకులే సంపాదించుకోవాలా? అదే మేము సంపాదించుకోవద్దని వాళ్ళది 5 years పీరియడే, మాది 50 సంవత్సరాల పీరియడ్ అన్నట్టుంది కథ. మేమేం పాపం చేసినా సంపాదించుకోవద్దు అక్కేమంటుంది.